Good evening. Welcome back to Sunday School. Praise the Lord, పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, సండే స్కూల్ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆయుష్ని బట్టి అన్ని విషయములలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి ఈ రోజు మరలా మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి మరొక శనివారం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ రోజు మనకి ఓపెనింగ్ ప్రేయర్ చేయడానికి మన మధ్యలో సుజిత అక్క ఉన్నారు. సుజిత అక్క విల్ కమ్ అండ్ డూ ద ఓపెనింగ్ ప్రేయర్. లెట్స్ వెల్కమ్ సుజిత అక్క. వెల్కమ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అన్నలు, అక్కలు అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనము ఇంకా ఓపెనింగ్ ప్రేయర్ చేసుకొని మనం ఇంకా సండే స్కూల్లోకి స్టార్ట్ అయిపోదాము. నేను 1 2 3 అనగానే మోకరించాలి పిల్లలు, ఓకేనా? 1 2 3 కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన దేవా. మరి గడిచిన వారం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచినందుకే మీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఓపెనింగ్ ప్రేయర్ నుంచి క్లోజింగ్ ప్రేయర్ వరకు ప్రతి ఘట్టంలో మీరే తోడై ఉండి నడిపించండి. నెట్వర్క్ ఇష్యూ లేకుండా దేవా, జూమ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి ప్రతి బిడ్డ పైన మీ ఆశీర్వాదాన్ని ఉంచండి. వాళ్ళు వినబో స్టోరీ అందు, వాళ్ళు చేయబో సాంగ్స్ అందు దేవా, ప్రతి ఘట్టంలో మీరే తోడై ఉండి నిలిచి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. దేవా, ఈ జూమ్ మీటింగ్ అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే పిల్లలు, మరి మనం ఆలస్యం చేయకుండా త్వరగా మనము పాటల్లోకి వెళ్ళిపోదాము. మనందరినీ సింగింగ్ లో నడిపించడానికి మధ్యలో అనిల్ అన్నయ్య ఉన్నారు. లెట్స్ వెల్కమ్ అనిల్ అన్నయ్య. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనిల్ అన్నయ్య, ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సెలక్షన్ అక్క. మనం పాటలు పాడుకొని దేవుని నామమును మహిమపరచుకుందాం పిల్లలు. ఓకే, మరి అట్లే ఉంటారా కూర్చొని? మనం అందరం కూర్చొని పాటలు పాడుకుందామా? వద్దన్నా, నిలబడదామన్నా. నిలబడి పాడతామా పిల్లలు? మరి అట్లే కూర్చున్నారు మీరు. నేను 1 2 3 అంటాను, మీరు లేచి నిలబడాలి. ఓకేనా? 1 2 6. అక్క, వీళ్ళకి నెంబర్స్ రావట్లే అక్క. నేను ఎప్పుడు ఇదే చేస్తా ఉంటా, అయినా నెంబర్స్ రావట్లే అక్క వీళ్ళకి. మళ్ళీ రెడీ? 1 2 and 3. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఓకే, మనం లేట్ చేయకుండా ఈరోజు మనం తొందరగా కంప్లీట్ చేసుకోవాలంట సండే స్కూల్. అట్లనే మనం తొందరగా సాంగ్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? ఓ yes yes జీసస్. మనం స్తుతించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ స్తుతి పాట ఫస్ట్ పాడుకుందాం. 104 స్తుతులు చెల్లింతుము అనే పాట పాడుకుందాం. ఓకేనా పిల్లలు? 104 స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. 104 స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలో నా ఎల్లప్పుడూ 104 స్తుతులు చెల్లింతుము. అన్నిటిలో నా ఎల్లప్పుడూ 104 స్తుతులు చెల్లింతుము. 104 స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. 104 స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా,
అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము. ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము. ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. హల్లెలూయా. పిల్లికిష్టమైన విందు పాలు, ఏనుగు కోర విందు చెరకు. పిల్లికిష్టమైన విందు పాలు, ఏనుగు కోర విందు చెరకు. లేడికి పసందు పచ్చగడ్డి, తుమ్మెదకు కావాలి తేనె. లేడికి పసందు పచ్చగడ్డి, తుమ్మెదకు కావాలి తేనె. నీకు నచ్చిన విందు ఏది తమ్ముడా? నీకు నచ్చిన విందు ఏది చెల్లెలా? నీకు నచ్చిన విందు ఏది తమ్ముడా? నీకు నచ్చిన విందు ఏది చెల్లెలా? నాకు నచ్చినది యేసుని విందు, శ్రేష్టమైన దీనిని నీవు తెలుసుకో. నాకు నచ్చినది యేసుని విందు, శ్రేష్టమైన దీనిని నీవు తెలుసుకో. పిల్లికిష్టమైన విందు పాలు, ఏనుగు కోర విందు చెరకు. పిల్లికిష్టమైన విందు పాలు, ఏనుగు కోర విందు చెరకు. లేడికి పసందు పచ్చగడ్డి, తుమ్మెదకు కావాలి తేనె. లేడికి పసందు పచ్చగడ్డి, తుమ్మెదకు కావాలి తేనె. తుమ్మెదకు కావాలి తేనె. హల్లెలూయా. అందమైన పువ్వులను అందరాని చెట్లను, అందమైన పువ్వులను అందరాని చెట్లను, అందు ఎందు ఎగిరడి పిట్టలను చేసెను. అందు ఎందు ఎగిరడి పిట్టలను చేసెను. ప్రేమ గల దేవుడు నన్ను కూడా చేసెను. ప్రేమ గల దేవుడు నిన్ను కూడా చేసెను. అందమైన పువ్వులను అందరాని చెట్లను, అందమైన పువ్వులను అందరాని చెట్లను, అందు ఎందు ఎగిరడి పిట్టలను చేసెను. అందు ఎందు ఎగిరడి పిట్టలను చేసెను. ప్రేమ గల దేవుడు నన్ను కూడా చేసెను. ప్రేమ గల దేవుడు నిన్ను కూడా చేసెను. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. ఎక్కడా చూసినా యేసు మాటలే, ఎక్కడా చూసినా యేసు మాటలే. సరిగమ పదాని ససా. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. టీవీలో చూస్తున్న ప్రసంగాలకు మారిపోతున్నాయి దేశాలు. టీవీలో వస్తున్న ప్రసంగాలకు మారిపోతున్నాయి దేశాలు. యేసయ్యకే జయం జయము, సాతానుకే అపజయము. యేసయ్యకే జయం జయము, సాతానుకే అపజయము. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. ఫోనుల్లో చేస్తున్న ప్రార్థనలు తీరిపోతున్నాయి అవసరాలు. ఫోనుల్లో చేస్తున్న ప్రార్థనలు తీరిపోతున్నాయి అవసరాలు. యేసయ్యకే ఆరాధన, సాతానుకే మహావేదన. యేసయ్యకే ఆరాధన,
సాతానుకే మహావేదన. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. నింగిలో వస్తున్న పాటలు దేశానికే ఆశిష్యులు. నింగిలో వస్తున్న పాటలు దేశానికే ఆశిష్యులు. యేసయ్యకే సంబరాలు, సాతానుకే ధడాధడాలు. యేసయ్యకే సంబరాలు, సాతానుకే ధడాధడాలు. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. మా టీవీలో, జమినీలో, అరే సెల్ ఫోనులో, ఆకాశవాణిలో. ఏసై దగ్గరకు వస్తావా, వస్తావా, వస్తావా. ఏసై దగ్గరకు వస్తావా, వస్తావా, వస్తావా. మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను. మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను. అడిగిందల్లా ఇస్తారు, స్నేహం చేస్తారు. అడిగిందల్లా ఇస్తారు, స్నేహం చేస్తారు. లాలలలలలలా, లలలా, లలలా, లాలలలలలలా. సాతాను దగ్గరకు వెళ్తావా, వెళ్తావా, వెళ్తావా. సాతాను దగ్గరకు వెళ్తావా, వెళ్తావా, వెళ్తావా. పిచ్చోడంటే నిన్ను రాయిచ్చు కొడతారు నిన్ను. పిచ్చోడంటారు నిన్ను, రాయిచ్చు కొడతారు నిన్ను. చీపో అంటూ అందరూ నిన్ను దూరం చేస్తారు. చీపో అంటూ అందరూ నిన్ను దూరం చేస్తారు. ఏసై దగ్గరకు వస్తావా, వస్తావా, వస్తావా. ఏసై దగ్గరకు వస్తావా, వస్తావా, వస్తావా. ఏసై దగ్గరకు వస్తాను, వస్తాను, వస్తాను. ఏసై దగ్గరకు వస్తాను, వస్తాను, వస్తాను. హల్లెలూయా. Jesus, I love you deep down in my heart. Jesus, I love you deep down in my heart. We are talking about deep, deep, down, down, deep down in my heart. We are talking about deep, deep, down, down, deep down in my heart. Jesus, I need you deep down in my heart. Jesus, I need you deep down in my heart. We're talking about deep, deep, down, down, deep down in my heart. We're talking about deep, deep, down, down, deep down in my heart. Jesus, I want you deep down in my heart. Jesus, I want you deep down in my heart. We're talking about deep, deep, down, down, deep down in my heart. We're talking about deep, deep, down, down, deep down in my heart. Hallelujah. 1, 2, 3. Jesus loves me. 4, 5. Glad to be alive. 6, 7, 8. God is great. 9, 10. Repeat it again. 1, 2, 3. Jesus loves me. 4, 5. Glad to be alive. 6, 7, 8. God is great. 9, 10. Repeat it again. 1, 2, 3. Jesus loves me. 4, 5. Glad to be alive. 6, 7, 8. God is great. 9, 10. Say amen. అనగనగా సమూయేలు అను చిన్న బాలుడు, ఎల్కానా హన్నాల ముత్తుల బాలుడు. అనగనగా సమూయేలు అను చిన్న బాలుడు, ఎల్కానా హన్నాల ముత్తుల బాలుడు. ఏలీతో దేవునికి పరిచర్య చేశాడు, ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఏలీతో దేవునికి పరిచర్య చేశాడు, ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమింపబడ్డాడు. లల్లల్లా 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 లల్లల్లా
సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. సమూయేలు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడే సమూయేలును పేరుతో పిలిచాడు. దేవునికి మనుషులకు విధేయుడైన సమూయేలు చిన్న వయసులో దేశమంతా పేరు పొందాడు. దేవునికి మనుషులకు విధేయుడైన సమూయేలు చిన్న వయసులో దేశమంతా పేరు పొందాడు. లల్లల్లా 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 లల్లల్లా. సమూయేలు ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. సమూయేలు ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. ప్రవక్తగా న్యాయాధిపతిగా పని చేసి సమూయేలు దేవునిచే ప్రజలచే ప్రేమించబడ్డాడు. ప్రవక్తగా న్యాయాధిపతిగా పని చేసి సమూయేలు దేవునిచే ప్రజలచే ప్రేమించబడ్డాడు. లల్లల్లా 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 లల్లల్లా. అనగనగా సమూయేలు అను చిన్న బాలుడు ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. అనగనగా సమూయేలు అను చిన్న బాలుడు ఎల్కానా హన్నాల ముద్దుల బాలుడు. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. నిన్ను పాడు చేసి నష్టపరచును. నిన్ను పాడు చేసి నష్టపరచును. చిన్న చిన్నగా నిన్ను పాడు చేయును. చిన్న చిన్నగా నిన్ను పాడు చేయును. చోటివ్వకు చోటివ్వకు సాతానుకు చోటివ్వకు. చోటివ్వకు చోటివ్వకు సాతానుకు చోటివ్వకు. మన యేసే నీకు బలమిచ్చును. మన యేసే నీకు బలమిచ్చును. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. సాతాను ఎదిరించి పోరాడుము. సాతాను ఎదిరించి పోరాడుము. తరిమి కొట్టు తరిమి కొట్టు సాతానుని తరిమి కొట్టు. తరిమి కొట్టు తరిమి కొట్టు సాతానుని తరిమి కొట్టు. మన యేసు నామమున తరిమి కొట్టు. మన యేసు నామమున తరిమి కొట్టు. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. ఆహా నీ ఓహో అని దొంగ సాతాను కుయుక్తిగా మాట్లాడి ఆశ చూపును. నిన్ను పాడు చేసి నష్టపరచును. నిన్ను పాడు చేసి నష్టపరచును. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Thank you అక్క సులక్షణ అక్క. Yes, ma. Thank you so much for the nice singing. Children, Thank you, let's Akka. thank for the wonderful singing and thank our God for the nice leading. Praise the Lord. Hallelujah. ఓకే నాన్న, మనం అందరం చక్కగా పాటలు పాడి యాక్షన్ ద్వారా దేవుని స్తుతించాం కదా. ఈ సమయంలో మనము అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాము. స్తుతి ఆరాధన దేవునికి చెల్లిద్దాము. దేవుడు మనకు పట్ల చేసిన మంచి కార్యములన్నిటి కొరకు దేవుని స్తుతిద్దాము. మన మధ్యలో ఉన్న ఏస్ కుమారి అక్క మనల్ని అందరినీ
ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. లెట్స్ వెల్కమ్ ఎస్ కుమారి అక్క. వెల్కమ్ ఎస్ కుమారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. పిల్లలందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీ అందరు మంచిగా యాక్షన్ సాంగ్స్ చేశారు. మీతో పాటు నేను నిలబడి చేద్దామంటే డ్యూటీలో ఉన్నాక అందుకే కూర్చొని చేశాను యాక్షన్ సాంగ్స్. సరే పిల్లలు, మరి ఇప్పటి వరకు సింగింగ్ ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు దేవుని ఈ వారం అంతా దేవుడు మనల్ని కాపాడారు కదా, కాబట్టి గత జనవరి నెలంతా కాపాడారు. ఈ ఫెబ్ లో మనం సండే స్కూల్ చేసుకుంటున్నాం కదా, మరి దేవుని స్తుతించుకుందాం. అందరూ కూడా మోకరించండి, పిల్లలందరూ మోకరించాలి. మనం స్తుతిస్తున్నామంటే అది ఎవరికి మనం ప్రేయర్ చేస్తున్నామంటే యేసయ్యతో మాట్లాడుతున్నట్టు. యేసయ్యతో మాట్లాడేటప్పుడు అలాగే ఉంటామా పిల్లలు? చెప్పండి, మోకరించాలి పిల్లలందరూ. 1 2 అందరూ థ్యాంక్స్ చెప్పాలి యేసయ్యకి. యేసయ్య ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలని ప్రతి ఒక్కళ్ళు కూడా. 3 స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 యేసయ్యా. స్తుతి 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు వందనాలు అయ్యా. ఈ వారం అంతాయు దేవా మా మీద నుంచి క్షేమముగా దాటిపోజేసి నాయన అయ్యా, ఇప్పుడు దేవా మేము జూమ్ లో సండే స్కూల్ జరిపించుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మా పిల్లలందరికీ అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సహాయమును చేయండి తండ్రి, కృప చూపించావు. నీకు వందనాలు దేవా. అయ్యా నీవే క్షేమమును అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఈ సాయంకాల సమయం అందు అయ్యా నిన్ను స్తుతించుకోవడానికి అయ్యా మేమందరము ఇలా అయ్యా కూడుకొని ఉండగా మా స్తుతులపై అయ్యా నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు తండ్రి. అయ్యా అయ్యా మా స్తుతులను నీవు గైకొనమని ప్రార్థించున్నాం అయ్యా. మా చిన్ని నోటితో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీవే మాకు సహాయమును చేయండి. పిల్లలందరూ కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 యేసయ్యా. మేము అడిగిందల్లా నీవు మాకు దయచేస్తున్నావు యేసయ్యా. మా చదువుల్లో నీవు తోడై ఉన్నందుకు వందనాలు తండ్రి. అయ్యా నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యము కొరకు నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. అదే విధంగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. అయ్యా ఈ సాయంకాల సమయం అందు తండ్రి అయ్యా పిల్లలు మేము ఇంత ఆనందముతో అయ్యా నీ సన్నిధిలో అయ్యా మోకరించి ప్రార్థించుకొనడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. అయ్యా నీవు మమ్మల్ని కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి వందనాలు. పిల్లలందరికీ మంచి ఆరోగ్యములను అనుగ్రహించావు తండ్రి. అయ్యా అయ్యా ముందున్న కార్యక్రమాలన్నిటిలో కూడా నీవు మాకు సహాయమును చేయండి. మా స్తుతులను అయ్యా నీవు అంగీకరించండి. మా స్తుతి ఆరాధనను నీవు అంగీకరించమని ప్రార్థించున్నాము అయ్యా. పిల్లలందరితో స్టోరీ ద్వారా నీవు మాట్లాడండి తండ్రి. వారికి ఏమి అవసరమో నువ్వేమి నేర్పించాలనుకుంటున్నావో తండ్రి వారితో నీవు మాట్లాడండి అయ్యా. అయ్యా ఇప్పుడు జరగబోయే జూమ్ సండే స్కూల్ అంతటిని, ఎస్ క్లబ్ అంతటిని అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటూ మా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ ఎస్ కుమారి. గాడ్ బ్లెస్ యు అమ్మా. థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, చక్కగా మనందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన యేసు కుమార్ అక్కని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే నాన్న, త్వరగా మనము ఈ రోజు సండే స్కూల్ చాలా తొందరగా అయిపోతుంది. 6:30 కల్లా వీళ్ళు క్లోజ్ అవ్వ సండే స్కూల్. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఆన్లైన్ లో ఓఫిరాయ్ గారి ద్వారా జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు కంఠత్వాక్యాలు మనం చెప్పేద్దాం నాన్న, చెప్పేద్దాము. కంఠత్వాక్యాలు చెప్పడానికి రెడీగా ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఫస్ట్ ఆరుషి అండ్ నేహా విల్ టెల్ ద మెమరీ వర్డ్. And we know that all things work together for good to those who love God and to those who are called according to His purpose. Romans chapter 8 verse 28. And we know that all things work together for good for those who love God
to those who are called according to his purpose. Romans 8, chapter 28 verse. Okay, good. Nice, Neha and Arushi. Good. Next, we have Sunayana. Cheppamma, Sunayana. Praise the Lord. Praise the Lord, Nana. We know that all things work together for good to those who love God, to those called according to his purpose. Romans 8 chapter and 28 words. Very good, very good. Next, Akshaya. Akshaya and Jeremiah. Praise the Lord, Nana. Cheppandamma. వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. థ్యాంక్ యూ అక్క. Very nice, Nana. Good, good. Annay leda? Cheppu, Jeremiah కంట రాసింది. Praise the Lord, అమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. థ్యాంక్ యూ అక్క. Very good, Jeremiah and Akshaya. God bless you. Next, we have 8th club, Musapet 8th club. చెప్పండమ్మా, మూసాపేట 8th club పిల్లలు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుచున్నవని సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. వెరీ నైస్. అయితే నేను ఈ వారం టైం లేదు కాబట్టి మీరు అందరు కలిసి చెప్తే నేను యాక్సెప్ట్ చేశాను. కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ గా చెప్పాలి. ఓకేనా అమ్మా? వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. బాగా చెప్పారు. నెక్స్ట్ అశ్విత్ అనుజ్ఞ. Praise the Lord, Akka. Praise the Lord, Nana. And we know that all things are possible. Work together to For good. ఒక్క నిమిషం. And we know that all things are work together for good to those who love God, to those who are the called according to the purpose. Romans 8:28. Thank you. Okay. Praise the Lord. And we know that all things work together for good to those who love God, to those who are called according to his purpose. Romans 8:28. Thank you, Akka. Good, Ashwit and Anugna. Well said. Next, Pranav Prakyat. Pranav Prakyat, చెప్పండి నాన్న. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుదును. రోమా 6:8-28. Okay, good, Pranav Prakyat. Nice, amma. Next, Nathan.
నాథన్ Yes, Akka. After all, one child we can tell Akka. అమ్మా Akka, ఒకసారి 1 minute తర్వాత ఓకే ఓకే టిల్ దెన్ అదర్స్ విల్ బి టెల్లింగ్. ఓకే చైతన్య, ఉషా మీరు చెప్పండి అమ్మా. చైతన్య, ఉషా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమియోలకు పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. వెరీ గుడ్ అమ్మా. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు చెప్తాడా? లేడక్క, బయటకు వెళ్ళాడు. ఓకే ఫైన్ నైస్. నెక్స్ట్ వర్షిత. చెప్పరా వర్షిత, నువ్వు చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదురు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. వెరీ గుడ్ వర్షిత, బాగా చెప్తావు నాన్న. నైస్. నెక్స్ట్ నాథన్, ఆర్ యు రెడీ నౌ? Yes, Akka. సే నాన్న. We know that God is at work for good of everyone who loves Him. They are the ones God has chosen for His purpose. Romans 8:28. Okay, Nana. Well, why don't you on your camera? Okay, fine. Deepak and Angelina. చెప్పండమ్మా. Praise the Lord, Akka. ప్రైజ్ ది లార్డ్ నానా. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి వేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఆయన ఎరుగుదును. రోమా 8వ అధ్యాయము 28వ వచనం. వెరీ గుడ్ తల్లి. ఉన్నాడా దీపక్? ఉన్నాడా? చెప్తాడా? లేడక్క. ఓకే ఫైన్. నెక్స్ట్. ఓకే నానా, అందరు చక్కగా కంఠపాఠం చెప్పారు. గాడ్ బ్లెస్ యు ఆల్. అయితే మరి ఈ సమయంలో మీ అందరినీ చక్కగా మంచి యాక్టివిటీ మీకు నేర్పించడానికి మన మధ్యలో శ్రావణి అక్క ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శ్రావణి అక్క టు టీచ్ నైస్ యాక్టివిటీ. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రావణి అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ శ్రావణి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అక్క చాలా రోజులు అయింది కదా యాక్టివిటీ చేపిద్దామని, చేపించక. సో అందుకని నేను ఈరోజు యాక్టివిటీ చేపిస్తాను అక్క పిల్లలతోటి. అయితే మీరు ఆ రోజు చెప్పారు కదా అక్క, January 1st రోజు బైబిల్స్ అందరు చదవాలి పిల్లలు, రోజు ఇన్ని చాప్టర్స్ చదవాలి అని. సో వాళ్ళందరూ దాంట్లో బిజీగా చదువుతుంటారు కదా. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మర్చిపోయారు అనుకోండి, ఎంతవరకు చదివారు? సో ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఏం చేయించబోతున్నాను? సో అక్కడ గుర్తుకుండడానికి అక్క మీరు సూపర్ అక్క. పిల్లల తరపున మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలే చెప్పారా? అయితే ఓకే డన్. ఓకే పిల్లలు, ఇది ఈజీ బుక్ మార్క్, ఈజీగా చేయడానికి వస్తుంది. చలో లెట్స్ స్టార్ట్. అన్ని రెడీగా ఉన్నాయి కదా మీ దగ్గర? కనిపిస్తుంది కదా అక్క? ఓకే పిల్లలు, ఇది పేపర్ A4 సైజ్ పేపర్ తెచ్చుకున్నారా మీరు? ఏదో ఒక కలర్, ఎనీ కలర్, మీరు వైట్ అయినా తెచ్చుకోండి, ఏదైనా తెచ్చుకోండి. ఒకసారి అందరు చూపించండి ఏం తెచ్చుకున్నారో. నేనైతే పింక్ తెచ్చుకున్నాను, నేను గర్ల్ కదా అని. ఓకే రైట్. దీన్ని ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేయండి అన్న. హాఫ్ చేసేయండి, ఇట్లా చేసేసి ఇట్లా 2 పార్ట్స్ చేసేయండి. సపరేట్ చేసేసి జస్ట్ కట్ చేయడమే, ఏం లేదు.
ఇట్లా ఫోల్డ్ చేసేసి హాఫ్ కి ఫోల్డ్ చేసేసి 2 parts చేయండి. ఈ పార్ట్ కూడా మనకు అవసరం లేదు, ఈ ఒక్క పార్ట్ ఉంది కదా. చేశారా? ఫాస్ట్ గా చేయాలి మీరంతా, నాకు తెలుసు మీరంతా చాలా క్విక్ లెర్నర్స్ అని. చేసేసారు కదా హాఫ్, ఇలా చేశారా? తొందర చూపియండి నాకు. అక్క ఎవరు చేయట్లేదు అక్క, అందరు చూస్తున్నారు అక్క. ఓకే రైట్, ఇది చూసి నెక్స్ట్ వీక్ మీరు చేసుకొని మీ బైబిల్లో పెట్టుకొని చూపించండి, నో ప్రాబ్లం. ఓకే దెన్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తున్నారా అక్క? ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము, ఇది ఏ షేప్ లో ఉంది నాన్న? రెక్టాంగిల్ షేప్ లో ఉంది కదా, స్క్వేర్ చేద్దాం ఇప్పుడు దీన్ని. మనం స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి? ఈ దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈక్వల్, ఓకే, దీన్ని ఈ ఎక్స్ట్రా దాన్ని కట్ చేయాలి. ఇది మీకు తెలుసు కదా, బోట్ చేస్తాం కదా అందరం, బోట్ పడవ చేస్తారే అలానే. చలో ఓకే, దీన్ని టే చేసేయండి, చింపేసేయండి దీన్ని అంతా, ఎక్స్ట్రా పార్ట్ ని. ఓనో, నాకు కొంచెం తప్పు వచ్చింది. ఓకే, ఇది ఈ పేపర్ పక్కన ఉంచండి. ఓకే, సో ఇలా ఉంది కదా, ట్రయాంగిల్ వచ్చింది కదా అందరికి. ఈ ఎడ్జ్ తీసుకొని దీన్ని ఇలా చేయండి. ఓకే, హోల్డ్ ఇట్. చేశారు కదా. అగైన్ ఈ ఎడ్జ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. వచ్చిందా? రాంబస్ వచ్చిందా అందరికి? ఓకే, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే, ఈ ఎడ్జ్ ఇప్పుడు ఇటు పక్కన ఉంది కదా, దీన్ని అప్ ఇలా తిప్పండి ఒక్కసారి. తిప్పారు కదా, దీంట్లో 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఒకటి తీసుకొని దీన్ని బ్యాక్ కి ఫోల్డ్ చేయండి నాన్న. చేసేసారా? డన్. ఇప్పుడు ఈ మళ్ళీ సేమ్ ఇలా తిప్పేసుకోండి మీ సైడ్. ఇలా పెట్టి నేను దీన్ని బ్యాక్ ఫోల్డ్ చేశాను, మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పాను. ఓకే, ఈ ఎడ్జ్ ఉందా, కొంచెం ఫోల్డ్ చేయండి, ఎందుకంటే దీన్ని నేను ఇప్పుడు దీని లోపలికి టక్ చేస్తా. సో ఇదంతా పెద్దగా ఉంటే పోదు కాబట్టి దీని లోపలికి ఇలా టక్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్జ్ ఉందా, ఈ ఎడ్జ్ లో దీన్ని ఇంకా దీంట్లో ఉన్న ఎడ్జ్ ని కొంచెం ఫోల్డ్ చేయండి. చేశారా? జస్ట్ చేసేసి మళ్ళీ దీని లోపలికి టచ్ చేయండి. ఓకే పిల్లలు, ఇలా వచ్చేసింది కదా. వచ్చిందా అందరికి? ఈ లోపల ఒక పాకెట్ వచ్చిందా అందరికి? ఇది కాయిన్స్ పెట్టుకోవడానికి కాదు, ఇలా పెట్టుకోండి. మీ పేపర్ కి కాంట్రాస్ట్ ఉండే ఏదో ఒక స్కెచ్ తీసుకోండి. నేను ఇది పింక్ కదా అని ఇది బ్లాక్ తీసుకున్నాను. సో ఇదిగో చూడండి, ఇలా వెనకాల సైడ్ ప్లెయిన్ గా ఉంది, పైన సైడ్ ఇలా కనిపిస్తుంది కదా అందరికి. ఈ పార్ట్ లో ఒక సర్కిల్, ఎందుకంటే నేను దీనికి ఇప్పుడు ఐస్ వేస్తున్నాను. ఒక చిన్న సర్కిల్, ఒక పెద్ద సర్కిల్, ఒక పెద్ద సర్కిల్, ఒక చిన్న సర్కిల్. సో ఈ సర్కిల్ ని నేను, కనిపిస్తుంది కదా, ఓకే, కళ్ళు పెట్టాలి పిల్లలు. ఓకే, నెక్స్ట్ ఇది ఈ మిడిల్ పార్ట్ లో దీనికి ఒక మౌత్ పెట్టండి. నోసో మౌత్ మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. ఓకే, ఇక్కడ 1 2 3 1 2 3. ఓకే, ఇక్కడ మీ ఇష్టం ఉన్నది ఏదన్నా రాసుకోండి. జీసస్ లవ్స్ మీ అని రాయండి. దీనికి ఆపోజిట్ కాంట్రాస్ట్ గుండా ఒక పేపర్ తీసుకోండి. నేను దీనికి ఇయర్స్ పెడదాం అనుకుంటున్నా. సో ఏదో ఒక షేప్, సెమీ సర్కిల్ లాగా, ఇట్లా అంటే సెమీ సర్కిల్ కాదు, ఇది ఓవెల్ లాంటి షేప్. అదర్వైజ్ మీరు ర్యాబిట్ కావాలంటే ర్యాబిట్, లేకపోతే పాండా కావాలంటే పాండా, లేకపోతే అదేంటో ఒకటి అమ్మాయిలకైతే ఒక ఇష్టమైంది ఉంటది, ఏంటబ్బా అది, పింక్ ది, ఏమో నాకు గుర్తు రావట్లేదు, దాని పేరు చెప్తా తర్వాత. అది చేసి ఇలా ఫోల్డ్ చేసి, ఐ మీన్ ఇలా డ్రా చేయండి అమ్మా. 2 పేపర్స్ ని ఇలా చేసి
ఇదిగో ఇలా 2 వచ్చాయి కదా. ఇంకొక పింక్ దే మళ్ళీ సేమ్ తీసుకొని కొంచెం చిన్నగా డ్రా చేయండి, దీంట్లో పట్టేలాగా షేప్ లో. చిన్నవి లోపల కొంచెం. ఈ చిన్న వాటిని దీంట్లో గమ్ చేసేయండి. ఓ సారీ. ఓకే, ఇది ఇంకొక ఇయర్. ఇది కొంచెం పెద్ద చేయండి పిల్లలు, నేను మరీ చిన్న చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి గమ్ చేయండి ఇక్కడ. That's it. This is our bookmark. See. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈరోజు మీరు ఏ చాప్టర్ లో ఉన్నారు పిల్లలు? బన్నీ అయితే ఎక్కడున్నాడో మరి నాకు తెలియదు. ఓకే, సి హియర్. ఒకవేళ జడ్జెస్ 20th చాప్టర్ ఉన్నారు, మీరు ఇక్కడ పెట్టేసుకోండి, చదివేసి క్లోజ్ చేసుకోండి. రేపు లేవగానే మార్నింగ్ లేవగానే ఓ నేను ఇక్కడ ఉన్నానా అని చూసేసుకోండి. నచ్చిందా పిల్లలు మీకు? సూపర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, ఏ కలర్ అయినా పర్లేదు, మీరు ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. ఇంకా మీరు మంచిగా డ్రా చేస్తే దీంట్లో ఇంకా మంచి మంచి డ్రా చేసుకున్నాను, నాకు ఇంతే వచ్చి డ్రాయింగ్. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క వీళ్ళందరినీ చేసి రేపు బైబుల్లో పెట్టి నెక్స్ట్ వీక్ చూపించామనండి వాళ్ళు ఏ చాప్టర్ దగ్గర. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిల్లలు. బాగుంది కదా పిల్లలు యాక్టివిటీ? అక్క మంచిగా చేయించారు కదా. నాకైతే ఆ బుక్ మార్క్ చాలా నచ్చేసింది. నేను చేసేస్తాను, నేను చేసి నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను. మరి మీరు కూడా చూపిస్తారా పిల్లలు? మీరు కూడా చూపిస్తారా? బుక్ మార్క్ చేసి బైబుల్ కి పెట్టి మనం మంచిగా నెక్స్ట్ వీక్ అందరం కలిసి చూపిద్దాం. ఓకే రైట్. మంచి యాక్టివిటీ మనకు నేర్పించిన శ్రావణి క్లాస్ కొడదాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. రైట్ పిల్లలు, మరి ఈ సమయంలో ఇంకా మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మనము స్టోరీ పార్ట్ కి వెళ్ళిపోదాము. మనందరికి చక్కగా స్టోరీ చెప్పి మనల్ని నడిపించడానికి మన మధ్యలో సువర్ణక్క ఉన్నారు. లెట్స్ వెల్కమ్ సువర్ణక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సువర్ణక్క పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. లక్షణ ప్రైజ్ ది లార్డ్. టీచర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు సండే స్కూల్ ప్రారంభం నుంచి నడిపించిన టీచర్స్ అందరికి దేవుని నామంలో వందనాలు. చక్కగా నడిపించారు. సింగింగ్, ప్రేయర్ అండ్ వర్షిప్, కంఠత వాక్యం, యాక్టివిటీ చాలా బాగుంది. శ్రావణి నేను కూడా చూశాను, కాకపోతే వీడియో ఆన్ చేయలేదు, చూశాను మొత్తం. చాలా బాగుంది. అయితే పిల్లలు ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అంటే ఇక ప్రతి వారం ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాం కదా, చిన్న కథ పెద్ద కథ అని. ఇప్పుడు ఒక కథ అయితే నేనైతే చిన్న చిన్నవి చెప్తాను కదా, పక్క వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద స్టోరీస్ అన్ని. నేను చాలా చిన్న చిన్న కథలు మీకు కంఠత వాక్యాలు ఇస్తున్నాను కదా. అయితే పిల్లలు మనల్ని బాగా ప్రేమించేది ఎక్కువ తల్లిదండ్రులు కదా. మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్. అయితే ఈరోజు ఒక స్టోరీ, దేవునితో శిష్యుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నాడు అన్నట్టు. వినబడుతుందరా వాయిస్? హలో, ఓకేనా? వినపడుతుంది అక్క, వినపడుతుంది. ఓకే ఓకే. అయితే చిన్నప్పుడు దేవుడు పరలోకం మందు ఉంటాడు కదా, మనం భూమి మీద ఉన్నాం కదా. అయితే ఒక సందర్భం బట్టి దేవుడు ఒక చిన్న శిష్యుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను భూమి మీదకి నేను పంపుతున్నాను అని ఆ శిశువుతో అంటాడు.
అయితే ఆ శిశువు ఏమంటాడంటే, మరి భూమి మీదకి వెళ్తే నాకు ఎవరు చూసుకుంటారు, నాకు ఇక్కడంతా నీ దగ్గరనే బాగుంది కదా అని అంటాడు అన్నట్టు. అర్థమవుతుంది కదా, దేవుడు పరలోకం మందు ఉంటాడు, మనుషులేం భూమి మీద ఉంటుందా. మనము పుట్టక ముందు ఎక్కడ ఉంటాం? దేవుని దగ్గర ఉంటాము. దేవుడికి తెలుసు మనం ఎప్పుడు పుడతాము, ఎప్పుడు ఏం చేస్తాము అనేది మాత్రం దేవునికి బాగా తెలుసు కదా. అలాగే ఆ శిశువు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను భూమి మీదకి పంపుతాను అంటే ఆయన అన్నాడు, నేను అక్కడ ఉంటే ఎలాగా, మరి నన్ను ఎవరు చూసుకుంటారు అని అడుగుతాడు. ఆ బాబు, చిన్న బాబు అడిగినప్పుడు ఆయన అంటాడు, నీకెందుకు భయము, నీకు చూసుకోవడానికి ఒక దూతను పంపిస్తాను, నీకు క్షేమంగా ఉండడానికని దేవుడు ఆ బాబుతో చెప్తాడు. మరలా అంటాడు ఆ బాబు ఏమంటాడంటే, నాకు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది కదా, దేవదూతలు ఉన్నారు, పాటలు వింటున్నాను, అన్ని బాగున్నాయి, మరి ఇక్కడే నన్ను భూమికి ఎందుకు పంపిస్తావు ప్రభు అంటే, నీకు ఇక్కడ పాటలు పాడుతున్నారు కదా, నీకు కూడా ఇక్కడ కూడా చక్కగా పాటలు పాడడానికి, నిన్ను మంచి చూసుకోవడానికి నీకు ఒక దూత కావాలి ఉంటదా అని చెప్తున్నాడు అన్నట్టు. అయితే శిశుడు ఓకే అని చెప్పి మళ్ళా దేవుడు ఏమంటాడంట ఆ బాబుతోటి, అయితే నీకు మళ్ళా నాకు అక్కడ దిగులుగా ఉంటది కదా, నాకు దగ్గర ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు అని అంటప్పుడు, నీకు దిగులు అవసరం లేదు, నీకు దగ్గర నీకు సంరక్షణగా చూసుకునే వాళ్ళు ఒకరు ఉంటారో ఆ దూత నీతోనే ఉంటది ఎప్పుడు, నీకు ఎక్కడ వెళ్ళినా అసలు ఏం కానియడు అన్నంత దగ్గరగా ఉంటది అన్నట్టు. అవునా, ఓకే మళ్ళీ అని ఆ శిశువు దేవునితో అంటాడు. సరే మళ్ళా గుర్తుకొస్తుంది, అబ్బా దేవా నీ దగ్గరనే బాగుంది కదా, నాకు అక్కడ అంతా మనుషులు ఎలాగో మూర్ఖంగా ఉంటారు కదా, నాకు భయం వేస్తుంది భూమి మీదకి వెళ్ళాలని అంటే, లేదు నీకు భయం అవసరం లేదు, నీకు ఎప్పటికీ దగ్గర ఉండి పాటలు పాడుతూ నిన్ను చూస్తూ నిన్ను ప్రేమిస్తూ నీతోనే ఉంటదని దేవుడు చెప్పాడు. సరే ఓకే అని అనుకుంటాడు. అయితే భూమి మీద రావడానికి ఓకే అని చెప్తాడు ఆ శిశువు. భూమి మీదకి రావాలంటే మరి ఎలా రావాలి కదా, ఆ భూమి మీద ఎవరి ద్వారా వస్తున్నా, దేవుడు ఓకే అని చెప్పినాక అయితే భూమి మీద దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు ఉంటారని భయపడుతున్నాడు కదా శిశువు. దేవుడు అంటే నీకు దుర్మార్గుల ద్వారా కూడా కాపాడడానికి, తన ప్రాణముని అడ్డుపెట్టి నేను కాపాడడానికి నీ దూత ఎంబడి ఉంటది అని చెప్తాడు. ఓకే అనుకో. అయినను ఇంకా కొంచెం ఆయనకి ఏమవుతుందంటే దిగులు, భయం, అబ్బా ఇక్కడ బాగుంది కదా, మరి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా, నేను ఇక్కడనే ఉంటే బాగుండే కదా అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు అయితే ఏం చేస్తాడంటే, అయితే అనుకుంటే ఏమైందంటే, నియమించిన తన ప్రాణం పెట్టి చూసుకుంటా నీకు భయం లేదని చెప్పిన దేవుడు, అయినా నాకు దిగులుగానే ఉన్నదంటే, నీకు దూరం అవుతుందని అనుకుంటున్నావు కానీ నేను నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను చూసుకుంటాను, ఆ దూత కూడా నీకు బాగా చూసుకుంటుంది అని అంటది. అయితే మరి నీకు ఎవరు అంటే, నీకు అన్ని ఆ దూత నీకు నేర్పిస్తూ ఉంటది అన్నట్టు, ఏమేమి కావాలి, నీకు ఎలా ఉండాలో, ఎలా చేయాలో, నా దగ్గరికి ఎలా నడిపించాలో, నన్ను ఎట్లా స్తుతించాలో అని ఆ దూత నేర్పిస్తాని దేవుడు ఆ శిశువుతో సంభాషణ చేస్తున్నాడు అన్నట్టు. ఈ సంభాషణ అంతా బాగుంది. ఎట్లుంది, దేవుడు అడుగుతున్నాడు, శిశువు చెప్తున్నాడు, మళ్ళా దేవుని క్వశ్చన్ వేస్తున్నాడు, దేవుడు అన్ని ఏమేమి కావాలో ప్రతిదీ శిశువుతో దేవుడు చెప్తాడు. అయితే సరే ప్రభు అని శిశువు అంటాడు, నేను వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను, నీ ఇష్టం అని అంటాడు. మాట్లాడి ఇద్దరు సంభాషణ జరుగుతున్నది, భూమి మీద రావడానికి శిశువు సిద్ధపడ్డాడు, దేవుడు కూడా పంపించడానికి ఇష్టపడతాడు. అయితే చివరికి ఏం చెప్తాడంటే, దూత పేరు అడగడానికి అడగలేదన్నట్టు, లాస్ట్ కి అడుగుతాడు. ఈ సంభాషణ అంతా ఇంత జరిగినాక దూత పేరు ఏంటిదంటే, ఆమెను పేరు నీకు అక్కర్లేదు, ఆమెను అమ్మ అని పిలుస్తారంట. ఏమని? అమ్మ అని పిలుస్తారు. ఇక్కడ సంభాషణ ఎక్కడ జరిగిందంటే, దేవుడు చిన్న పిల్లల్ని పుట్టించేటప్పుడు మాట్లాడుతున్నారు అన్నట్టు, భూమి మీదకి వచ్చేటప్పుడు. దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు ఏమి కావాలో అవన్నీ నేర్పించే దూత ఒకరు ఉన్నారు అన్నట్టు. అంటే ఆ దూత ఎవరంటే మన అమ్మ. మీకు అందరికి పేరెంట్స్ ఉన్నారు కదా, తల్లి తండ్రి ఉన్నారు కదా. అయితే మీ తల్లిదండ్రులు మీకు ఏం చేస్తున్నారు అంటే, అమ్మే గురువు అని చెప్తారు అందరు. అమ్మే గురువు అని ఎందుకు? చిన్నప్పటి నుంచి అమ్మ చెప్తుంది అన్నట్టు. ఎట్లా పుట్టినప్పటి నుంచి ఎక్కువగా చూసేది ఎవరు? అమ్మ కదా. నాన్న కొంచెం తక్కువ. నాన్న ఎప్పుడు చూస్తాడంటే కొంచెం పెద్దగా, పుట్టగానే కేరమని వేసినప్పుడు అమ్మనే చూస్తుంది. కొంచెం ఇక అన్ని పట్టించుకొట్టి కూడా తల్లిని ఎక్కువ చూస్తుంది. కాబట్టి అమ్మ, తల్లి మొదటి గురువు, మదర్ మొదటి గురువు. ఎందుకంటే ఎక్కువగా దగ్గరగా ఉండి ఎత్తుకొని లాలించేది అమ్మ. లాలి పాటలు పాడతారు. ఎవరు పాడతారు? అమ్మనే పాడతారు. నాన్న పాడాడు. నాన్న ఏం చేస్తాడంటే బయట నుంచి తీసుకొస్తాడు. అది ఎప్పుడు 6 months అయితే కానీ తినరు అన్నట్టు. జోల పాటలు పాడండి. అమ్మ కదా. పిల్లలు మీకు అందరికి అమ్మ అంటే ఇష్టం కదా. కొందరు ఆడపిల్లలు అయితే నాన్నని ఇష్టం అని చెప్తారు.
ఇంకా డాడీ ఎక్కువ ఇష్టపడతారు. చేసేదంతా అమ్మ, డాడీ పేరు చెప్పుకుంటారు. మమ్మీ ఎక్కువ పనులు చేస్తుంది, ఎందుకంటే నేను కూడా అవ్వను కదా, నాకు కూడా తెలుసు కదా. ఎక్కువ పిల్లలకి కావాల్సిన పని వర్క్ అంతా తల్లి మదరే చూసుకుంటది. ఇంట్లో పని అంతా డాడీ చేసింది ఏదంటే డ్యూటీ చేస్తాడు, ఏం కావాలో తెచ్చిస్తాడు. కానీ మదర్ దగ్గరుండి మీకైతే తినడానికి ఇప్పుడైతే పిల్లలు ఇంకా అప్పుడైతే అన్ని ఎవరి వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇప్పుడైతే మమ్మీ స్పూన్ ఇవ్వు, వాటర్ ఇవ్వు, అన్నం ఇవ్వు అని అడుగుతారు. అంటే ఎవరి వాళ్ళు పని చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ పిల్లలు మీకు ఒక చిన్న కథని చెప్పాను కదా, ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు కదా, మనకు భయం ఇస్తుంది. ఎలా ఉంటాం, ఎలా చేస్తాం, ఏం చేస్తాం అంటే మనకు ఒక అమ్మనిచ్చి మనల్ని భూమి మీద పుట్టించాడు. ఇప్పుడు మీకు అందరికి మీ పేరెంట్స్ చూసుకుంటారు కదా చక్కగా, మీకు ఏమేం కావాలా, ఎలా చేయాలా, కొంచెం పెద్ద అవుతారు, 1 year అవుతారు. ఆ తర్వాత ఇంకా 1.5, 3 years కు స్కూల్కి వెళ్తారు కదా. అప్పటి వరకే పిల్లలు ఈవెన్ 1 year లోపే క్లాప్స్ కొట్టడం అలవాటు అవుతుంది. క్లాప్స్ కొట్టంటే కొడతారు. అది ఎప్పుడు కొడతారు, చర్చికి వెళ్ళినాం అనుకో, అందరు పాటలు పాడుతుంటే మా క్లాప్స్ కొట్టనగానే వాడు 8 months కే కూర్చుంటారు. కూర్చున్నప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నట్టు క్లాప్స్ కొట్టడం. అది తల్లి నేర్పుతుంది అన్నట్టు. అమ్మ క్లాప్స్ కొట్టంటే క్లాప్స్ కొడతారు. హల్లెలూయా అనమంటే హల్లెలూయా అంటారు. నేనైతే అలా నేర్పించట్లే మా పిల్లలకి. హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పని చిన్నప్పుడే నేర్పించారు. చక్కగా చెప్తారు, నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. కొందరు ఇప్పుడు చెప్పట్లేదు పేరెంట్స్ కూడా, ఏం పట్టించుకోవట్లేదు, కానీ చిన్నప్పుడు నేర్పించాలి. వాళ్ళు 8 months వచ్చినప్పుడే ప్రైజ్ ది లార్డ్ పెట్టి చెప్పాలంటే వాళ్ళు చేతులు జోడిస్తారు. అప్పటికి వాళ్ళ చేతులు తెలిసిపోతుంది. మదర్ అన్ని లింక్ ఉంటాయి కదా, ఏమేమి మాట్లాడతామో పిల్లలు బాగా దగ్గర ఉంటాం. మన స్పర్శ వాళ్ళకి తెలుస్తుంది. అసలు మాటలు రానప్పుడు 3 months తెలియదు కానీ మమ్మీ స్పర్శ తెలుస్తుంది పిల్లలకి. 3 months అంత స్పర్శ ఉన్నప్పుడు 8 months, 1 year, 1.5, 2 years ఇలా వచ్చినప్పుడు మదర్ బాగా దగ్గర తెలుసు అదే. అయితే మీకు నేర్పించేది ఎవరంటే అమ్మ. తల్లి ఎప్పుడైనా మంచిదే బోధిస్తుంది. అమ్మ నువ్వు చెడ్డ పనులు చేయొద్దమ్మా, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, కంఠత వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలని ఇవన్నీ అమ్మ చెప్తుంటది కదా. అయితే కొందరు పిల్లలు ఏం చేస్తారంటే మమ్మీ చెప్తారు కానీ వీళ్ళు చెయ్యరు. ఏమంటే మళ్ళీ అడిగితే మమ్మీ నేర్పేయలేదు అంటే నాకు అని అంటారు. అక్కడ నాకు మమ్మీ నేర్పేయలేదు అని చెప్తారు. అక్కడ అసలు రీజన్ ఏంటంటే మమ్మీ చెప్తుంది, పిల్లలు చెయ్యరు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీరు పిల్లలు ఇక్కడ ఉన్న జూమ్ లో ప్రతి ఒక్కరు కూడా అమ్మ చెప్తుంది. ఒకవేళ అమ్మ చెప్పలేని పరిస్థితిలో డ్యూటీలో బిజీ ఉందనుకో, సండే స్కూల్ టీచర్స్ అయితే చెప్తున్నారు. వేరే వాళ్ళకి సండే స్కూల్ టీచర్స్ లేరు, సండే లేదు, వాళ్ళకి అసలు జూమే ఉండదు, సండే స్కూల్ పరిచర్య కూడా లేదు, చెప్పేవాళ్ళే కదా. మనకైతే దేవుడు మంచి సండే స్కూల్, ఇప్పుడు కరోనా వల్ల ఇంట్లో అవకాశం లేదు కదా లైవ్ కొట్టుకోవడానికి, ఆన్లైన్ లో చక్కగా సండే స్కూల్ టీచర్స్ ప్రత్యేకంగా ఉండి మీకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే యేసయ్య గురించి చెప్తున్నారు. యేసయ్యనే నా దేవుడు అని చెప్తున్నారు కదా. యేసయ్యని నమ్ముకుంటే పరలోకం ఉంది, యేసయ్యని నమ్ముకుంటే నరకానికి వెళ్ళరు. ఈ 3 కదా. ఫస్ట్ ఏంటిది, యేసయ్య దేవుడు, యేసయ్యని నమ్ముకుంటే పరలోకం వెళ్తాము, యేసయ్యని నమ్మకుంటే నరకానికి వెళ్తాం. ఈ 3 ముఖ్యమైన పాయింట్స్. అయితే దేవుడు చెప్పిన మాటలో మనకి ఇక్కడ భూమి మీద పంపించిన దూత మదర్ ఏం చేస్తుందంటే మనకేమి కాకుండా కాపాడుతుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, మంచం మీద వేసి కూడా దూరం వెళ్ళరు, ఎందుకంటే పక్క సైడ్ జరిగితే కింద పడిపోతారు. అంటే కాపాడుతుందా లేదా మమ్మీ, చూసుకుంటుంది జాగ్రత్త. మంచం మీద బాగుంటది, మెత్త ఉంటది అని పోయింది అనుకో, వాడేమో డబ్బులు మన కింద పడిపోతాడు. అప్పుడేమవుతుంది, దెబ్బ తగులుతుందా. తల్లికే అంత ప్రేమ, తన బిడ్డకి ఏం కాకూడదు అని అనుకుంటారు కదా. మరి ఆ దేవాది దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఇంత కాదు అసలు ఎంత లెక్కలేనంత మన మీద ప్రేమ ఉంది. కాబట్టి మనల్ని దేవుడు భూమి మీద పుట్టించింది కదా. భూమి మీద పుట్టించినాక ఏం చేయాలి మనము, దేవుని మాట వినాలి. దేవుని మాట ఎలా వినాలి తెలుసా అక్క, తెలుసా అంటే నాకంటే మనకు తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. కానీ మన మదర్ క్రిస్టియన్, మన డాడీ క్రిస్టియన్, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ప్రతి సాటర్డే కానీ సండే కానీ సండే స్కూల్కి వెళ్తున్నాం. ఇన్ని తెలిసినాక కూడా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు, ఇంట్రెస్ట్ లేక, ఏం కాదులే అని అనుకుంటారు. ఏం కాదులే కాదు. సమూయేలు ఎప్పుడు ప్రార్థన చేసిండు, చిన్నప్పుడు 3 years. ఇంచుమించు పిల్లలు పాలు విడిచేది 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి
మందిరంలో యాజకుని దగ్గర ఎంత సైన్యం చేసి అక్కడే మోకరించి ప్రార్థన చేసిండని బైబిల్లో ఉంది. అయితే పిల్లలు మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు సండే స్కూల్ అయిపోతుంది కదా, తర్వాత ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నాను కదా, ఇక్కడ ఏమేమి మాట్లాడు, అమ్మో యేసయ్య ఉన్నాడు, నన్ను సంరక్షిస్తాడు, తన ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమించిండు, అమ్మ చెప్పిన మాట వినాలి, డాడీ చెప్పిన మాట వినాలని నేను చెప్తున్నాను కదా. ఇవన్నీ ఏం చేయాలంటే మీ అనుదినము వాటిని పాటించాలి. ఆంటీ చెప్పింది అయిపోయింది, మనకు అవసరం లేదు అనుకోవద్దు. మన సండే స్కూల్ ఒక పాట ఉంది కదా, అమ్మకు సాయం చెయ్యమన్నది యేసయ్య మనసు, బయటకి వెళ్ళి ఆడమన్నది సతాను మనసు. అయితే మీరు అందరూ ఎవరెవరు ఏ పని చేస్తారో నాకు తెలియదు, కానీ మనము తల్లిదండ్రుల మాట వినాలి, నేర్చుకోవాలి. తల్లిదండ్రుల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు అమ్మ పిల్లలు చాలా మంచోళ్ళు, చాలా గుడ్ అని పేరెంట్స్ అంత ఆనందపడితే మరి యేసయ్య ఎంత ఆనందపడతాడు. ఇంకా దేవుడు అమ్మ నా పిల్లలు చాలా మంచోళ్ళు, వెరీ గుడ్ అని అంటాడు అన్నట్టు. అందుకే మీ అందరిని కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఏం చేయాలంటే దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు లోబడాలి. కంటవాక్యం పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు, ఇది ధర్మమే. ఇది చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం అన్నట్టు. ప్రతి సండే స్కూల్ పిల్లలకి వాక్యం వస్తుంది. టీచర్స్ కి అయితే ఎట్లా నోటెడ్ ఉంటారు కాబట్టి పిల్లలు మీరు చేయాల్సిన ఇక్కడ ప్రత్యేకత అంటే, మన తల్లి మనకు సంరక్షణ ఉండి కాపాడుతుంది, దేవుడు మనకు సంరక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అయితే మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరి మాట వినాలి? పేరెంట్స్ మాట వినాలి. ఎందుకంటే మన పేరెంట్స్ అందరూ దేవుని నమ్మిన బిడ్డలే కాబట్టి చెడ్డవి చెయ్యరు, చెడ్డవి చెప్పరు, సమయం వృధా చేయమని చెప్పరు. ఏమేమి కావాలి? చదువుకోమంటారు. మొదట స్కూల్కి వెళ్ళమని చెప్తారు. స్కూల్కి వెళ్ళి వచ్చినాక హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేసుకున్నాక ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చేసుకోవాలి, పడుకుంటప్పుడు తినడం, అన్నిట్లో మీ మమ్మీని విసిగించొద్దు. కొందరు పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు, చదువుకోవడానికి ఇష్టపడరు, ఎప్పుడు ఆట, లేదంటే గేమ్స్ ఆడుకోవడం, లేదంటే టీవీ చూడడం. ఇవన్నీ ముఖ్యం కాదు. మొదట ఏం చేయాలంటే చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడాలి, హోంవర్క్ చేసుకోవడానికి ఇష్టపడాలి. అయితే అంతా మమ్మీ వాళ్ళు చూస్తారు, మా పిల్లలు చక్కగా చదువుకుంటారు అని. ఇంకేంటంటే దేవుని పాటలు పాడడానికి ఇష్టపడాలి. ఎప్పుడు అసలు మీ నోట ఒక సండే స్కూల్ పాట రాదు, దేవుని మాటలు అంటే మీరు దేవుని స్తుతించటం లేదని. ఇప్పుడు వారం అంతా ఇప్పుడు ఈ రోజు వాడిన పాటలు మీరు పాడుతూ స్తుతించాలి. ఇప్పుడు మేము పాడుకుంటాం, వంట చేసుకుంటా, ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు దేవుని పాటలు పాడుకుంటాం. మీరు కూడా ఇప్పటి నుంచే, ఈ చిన్నప్పటి నుంచే దేవుని పాటలు పాడడం అలవాటు చేసుకుంటే పెద్ద అయినాక మీరు సింగర్స్ అవుతారు. ఇప్పుడే స్టోరీ బాగా గుర్తు చేసుకుంటే పెద్ద అయినాక మీరు సండే స్కూల్ టీచర్స్ అవుతారు. మేము చెప్తున్నామో మీరు వేరే వాళ్ళు చెప్తారు. మీరా చక్కని పిల్లలు. అయితే యేసయ్య మనకు సంరక్షకుడున్నాడు, దేవుడే మనకు భూమి మీద దిగి వచ్చి తన దూత అని ఎలాగైతే మన అమ్మ మనల్ని కాపాడుతుందో, అమ్మ గురించి చెప్పాను కదా, ఆ దూత పేరు ఏంటిదంటే అమ్మ. శిశువుకు దేవునికి సంభాషణ జరిగిన సంభాషణ అంటే సంరక్షణ దూత. ఎవరు ఆ సంరక్షణ దూత? అమ్మ. ఆ సంరక్షణ దూత అమ్మ. పరలోకమందున్న దేవుడు, దేవాది దేవుడు మనకు కాబట్టి మీరు ఇక నుంచి ఏం చేస్తారంటే తల్లి తండ్రి ఇద్దరు కానీ మనకు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. చాలా మంది నాకు చెప్తున్నారు పేరెంట్స్, అమ్మ మా పిల్లలు వినట్లేదు, మా పిల్లలు చదువుకోవట్లేదు, కంఠత వాక్యం నేర్చుకోవట్లేదు, ప్రేయర్ చేయట్లేదు. కొంచెం పెద్దోళ్ళు కూడా అని అంటారు. మొన్న ఒక ఆమె చెప్పింది, 10th క్లాస్ అయిన వాళ్ళు కూడా అసలు చదవట్లేదక్క, బైబిల్ చదవట్లేదక్క, ప్రేయర్ చేయట్లేదక్క అని అంటున్నారు. సండే స్కూల్కి వచ్చి చిన్నప్పటి నుంచి మరి ఇప్పుడు వద్దని చెప్పారు ఎవరైనా? పెద్ద అయితే చదువుకోవద్దని ఉన్నదా? లేదు. చిన్నప్పుడు ఎలాగైతే మంచిగా విన్నామో అలాగనే పెద్దగైనా కూడా దేవుని మాట వింటూనే ఉండాలి, తల్లిదండ్రుల మాట కూడా వింటూనే ఉండాలి. అమ్మ అప్పుడే మనల్ని చూసి మన తల్లిదండ్రులు సంతోషపడతారు, దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మీరు ఇక నుంచి మీ అమ్మ మాట వినండి, మీ నాన్న మాట వినండి. ఏమేమి చెప్తారు తల్లిదండ్రులు? స్కూల్కి వెళ్ళమంటారు, వచ్చినాక చదువుకోమంటారు, ఇంకా ప్రేయర్ చేసుకోమంటారు. కాబట్టి ఈ దినము మన స్టోరీ పేరు అంటే సంరక్షణ దూత. ఆ సంరక్షణ దూత ఎవరు? అమ్మ. ఆ సంరక్షణ దూత అమ్మ. కాబట్టి అమ్మ ఎలాగైతే మనల్ని కాపాడుతుందో
అంతకంటే ఎక్కువ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు, దేవుడు మన కోసం పరలోకము విడిచిపెట్టి భూలోకానికి వచ్చిండు. ఎందుకంటే తన పిల్లల్ని నరకం నుంచి తప్పించాలంటే ఇంకెవరి వల్ల కాదు, పరిశుద్ధమైన రక్తం కావాల్సిన దేవునికి రక్తమే. కాబట్టి దేవుడే పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవదేవుని పరిశుద్ధమైన రక్తంలో మనల్ని కడిగి మన కోసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి శిలువపై మరణించి తిరిగి లేచిండు. కాబట్టి మనము దేవుని మాట వినాలి, అమ్మ మాట వినాలి, డాడీ మాట వినాలి, ఈ ముగ్గురి మాట వినాలి. ఇంకా అంతకంటే బెటర్ గా సండే స్కూల్ టీచర్ చెప్పే కథలన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మీరు పిల్లలు కాబట్టి సండే స్కూల్ టీచర్ కాబట్టి సండే స్కూల్లో చెప్పే కథలు, పాటలు, కంఠత వాక్యం ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం, ఇంకా దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. కాబట్టి దేవుడు అనుదినం మనం సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండును గాక. కాబట్టి మీరు అందరూ ఈ రోజు నుంచి అమ్మ చెప్పిన మాట వినడం నేర్చుకోండి. ఏదన్నా చిన్న చిన్న పనులు చెప్పినా నేను చెయ్యను అనొద్దు, హెల్ప్ చేయాలి. ఇప్పుడు వాటర్ అది అది అంటే కాబట్టి తల్లి మాట మీరు రోషి వేయొద్దు అన్నట్టు. కాబట్టి అయితే పిల్లలు మీరు అందరూ విన్నారు కదా, సంరక్షణ దూత అమ్మ కాబట్టి అమ్మ చెప్పిన మాట వినడము నేర్చుకోండి. డాడీకి ఏమన్నా కొనిపిమని ఎంత ఇంట్రెస్ట్ గా అడుగుతారో ఏదైనా డాడీ చెప్పిన మాట కూడా అలాగనే చేయాలి. అప్పుడు డాడీకి ఇష్టం, అమ్మకి ఇష్టం, దేవునికి ఇష్టం. ఇంకా సండే స్కూల్ టీచర్స్ కూడా స్టూడెంట్ అంటే ఎప్పుడు ఇష్టం ఉంటుందంటే టీచర్ ఏం చెప్తుంది, కంఠత వాక్యం నేర్చుకోమని చెప్తుంది. నేర్చుకొని వస్తే అక్కకి చాలా ఇష్టం, వెరీ గుడ్, వెరీ నైస్, క్లాప్స్ కొట్టిపిస్తుంది. ఒకవేళ చెప్పలేరు అనుకో, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బో నా అని ముద్దు వస్తారా? రారు కదా. చెప్పిన కంఠత వాక్యము ప్రతి ఒక్కరు జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నేర్చుకునండి. ఒకవేళ మీకు చదవడం రాకుంటే మీ పేరెంట్స్ తోని నేర్పించుకోండి. అమ్మ ఈ రోజు కంఠత వాక్యం ఇచ్చారు, నాకు కంపల్సరీ నేర్పి అని అమ్మని అడిగి నేర్పించుకోండి. ఓకే పిల్లలు, మన స్టోరీ పేరు సంరక్షణ దూత. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, దేవుని మాట వినండి. థ్యాంక్ యూ రా సులక్షణ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. చెప్పండి పిల్లలు, అక్క చక్కని కథ మనకు చెప్పారు కదా, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, యేసయ్య వారిని మనకి ఎందుకు ఇచ్చారు, మరి వాళ్ళకి మనము పరలోకంలో యేసయ్యకి ఏ విధంగా విధేయమై ఉన్నామో అలా భూమి మీద మనకు దేవుడు మన సంరక్షణ కొరకు ఏర్పరిచిన తల్లిదండ్రులకు కూడా మనము విధేయత చూపించాలి అని చక్కని కథ ద్వారా అక్క మనకి నేర్పించారు కదా. మంచి కథ ద్వారా తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్ మనకు నేర్పించినందుకు సువర్ణకకి థ్యాంక్స్ చెప్తూ యేసయ్యని మహిమ పరుస్తూ చప్పట్లు కొడతాం పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మరి అక్క మీకు కోసం మంచి కంఠవాక్యం కూడా పంపించారు నాకు నేర్పించమని చెప్పి. నేను నేర్పిస్తున్నాను పిల్లలు, నా వెనక మీరు చెప్పేసేయండి త్వరగా. రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే. నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. మళ్ళీ చెప్పండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. సామెతలు 1:8 9. సామెతలు 1:8-9 వచనాలు. ఇంగ్లీష్ లో చెప్తాం. ఓకేనా పిల్లలు? చెప్పండి. Hear my son, your father's instructions, and forsake not your mother's teaching. For they are
graceful garland for your head and pendant for your neck. మళ్ళీ చెప్పండి నాన్న. Hear my son, your father's instruction and forsake not your mother's teaching, for they are a graceful garland for your head and pendant for your neck. Proverbs chapter 1 8-9 verses. Proverbs chapter 1 8-9 verses. ఓకే పిల్లలు, మరి చక్కని కథ ద్వారా మనము ఈ రోజు తల్లిదండ్రుల యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నాము. మంచి కంఠవాక్యం నేర్చుకున్నాము. వచ్చే వారం కంఠవాక్యం నేర్చుకోరండి. ఈ సమయంలో మనం ఇంకా మన సండే స్కూల్ ని క్లోజ్ చేసుకున్నాం పిల్లలు. మన మధ్యలో ఇవాంజలి యొక్క మనతో ఉన్నారు. లెట్స్ కాల్ ఇవాంజలి యొక్క టు లీడ్ us in the closing prayer. వెల్కమ్ ఇవాంజలి. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే, చక్కగా ఈరోజు సండే స్కూల్ అంతా మనం చక్కగా ఎంజాయ్ చేసాం కదా. దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, చక్కని కథ విన్నాం కదా. సరే, ఇప్పుడు మనం చక్కగా మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. నాన్న మోకరించండి అందరూ. అక్క చూస్తున్నారు, కొంతమంది కళ్ళు తెరుస్తున్నారట. ఎవరు కళ్ళు తెరవకూడదు, ఎందుకంటే మనం క్లోజ్ చేసుకునే ప్రేయర్ లో ఏసై ఉంటారు. ఆమేన్ అంటే మనందరం ఏకీభవించినట్టే కదా. అందరు చక్కగా కళ్ళు మూసుకోండి నాన్న. స్తోత్రము నాయన, మహోన్నతుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రములు కన్న తండ్రి. విడువన దైవమా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నాన్న, గడిచిన వారమంతయు నా తండ్రి నాతో మాతో మీరున్నారు గనుక నీకు స్తోత్రములు ప్రభా. ఈ రోజు మరలా సాటర్డే జూమ్ మీటింగ్ లో మేమందరము జాయిన్ అవ్వడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు కన్న తండ్రి. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. మేమందరము ప్రభా ఇదిగో నా తండ్రి జూమ్ మీటింగ్ లో నా తండ్రి, ఇదిగో సండే స్కూల్లో నా తండ్రి మేమందరం అటెండ్ అవ్వడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఓపెనింగ్ ప్రేయర్ నుంచి ప్రభా, ఇదిగో నాన్న సింగింగ్ సెషన్ లో ప్రభా, ఇదిగో తర్వాత ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ లో నా తండ్రి యాక్టివిటీలోను ప్రభా, స్టోరీలోను ప్రభా మీరు మాతో ఉన్నారు. ఇదిగో నా తండ్రి చక్కని కంఠతవాక్యం నేర్చుకోవడానికి కూడా మీరు కృప చూపించారు, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తల్లిదండ్రుల మాటను విని ప్రభా, తల్లిదండ్రులు చెప్పిన మాటను విని విధేయత కలిగి నడుచుకోవడానికి మీరు కృప చూపించండి నాయన. చక్కని నా తండ్రి స్టోరీ ద్వారా నాతో మాతో మీరందరూ మా అందరితో మీరు మాట్లాడారు కనుక నీకు స్తోత్రములు కన్న తండ్రి. ఈ వారం అంతయు ప్రభా ఇదిగో చెప్పిన వాక్యాన్ని, అయ్యా చెప్పిన స్టోరీని ప్రభా మేమందరము ప్రభా ఇదిగో నా తండ్రి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి కృప చూపించండి. ప్రతి ఒక్క చిన్న బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్క చిన్న బిడ్డ ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి తల్లిదండ్రులే కానీ ప్రభా, టీచర్సే కానీ ప్రభా, ఎవరు ఏది చెప్పినా ప్రభా ఇదిగో నా తండ్రి బిడ్డలు విని విధేయత కలిగి నేర్చుకోవడానికి కృప చూపించండి. ఈ బిడ్డలందరినీ ప్రభా మీ జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఇదిగో నా తండ్రి అయ్యా ఇదిగో స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఇదిగో క్లోజింగ్ సెక్షన్ వరకు నా తండ్రి మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క టీచర్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే దీవించి ఆశీర్వదించమని అయ్యా ఇదిగో చిన్న ప్రార్థన ఆలకించి అయ్యా ఇదిగో పరమందు చేర్చుకుని ప్రతి ఒక్కరు దయచేయమని నా ప్రభుని రక్షకుడును యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవించి పంపుము దేవా మీ కృపలను మాకొసగి, దీవించి పంపుము దేవా మీ కృపలను మాకొసగి. ఆమెన్ 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 ఆమెన్. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అక్క. Thank you నాన్న for the closing prayer. Praise the Lord పిల్లలు అందరికి praise the Lord నాన్న. చక్కగా మంచిగా గుడ్ లాగా కూర్చొని మంచిగా వాక్యం విన్నారు, పాటలు నేర్చుకున్నారు, దేవుడిని మహిమపరిచారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం నాన్న. అప్పటి వరకు టేక్ కేర్ ఎవ్రీబడి. సీ యూ ద నెక్స్ట్ వీక్. అని వాంటెడ్ టు సే సంథింగ్. హ్యాండ్ రైజ్ చేసావు. ఓకే ఫైన్. సరే నాన్న.
అక్క చెప్పండి అక్క. అయితే మనము టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకుందామండి ఒకరోజు. టీచర్స్ డేస్ క్లబ్ టీచర్స్ అంతా ఒకరోజు మీటింగ్ పెట్టుకుందామండి. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, అటెండెన్స్ కావట్లేదు. ఒకటి మనము పిల్లలు ఉన్నాయి కదా, మీటింగ్ మన మీటింగ్ కాబట్టి విన్నా. ఓకే ఓకే సరే. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, టేక్ కేర్ నానా. వచ్చే వారం కలుద్దాము. ఈ రోజు చెప్పినట్టే కంఠప్రాసం చక్కగా నేర్చుకోనండి. అక్క నేర్పించిన యాక్టివిటీ చేసి నెక్స్ట్ వీక్ చూపించండి. ఓకే, బాయ్ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్, టేక్ కేర్.